అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇట్లా కలర్ ఎగరేసుకుంటారు చెప్తున్నా. పుష్పల ఏముందన్న ట్రై అయింది ఇంతవరకు చూడలేం కెరియర్ లా. అల్లు అర్జున్ మాత్రం దుమ్ము లేపేసిండు. మళ్ళీ ఒక బిర్యానీ తినిపిస్తుంది అందరికి. ఒక స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ అనుకోవచ్చు. మాత్రం దుమ్ము లేచిపోయింది. కానీ ఒక ట్రైలర్ కి ఎంత రెస్పాన్స్ ఉందంటే సినిమా దుమ్ము లేచిపోతుంది. మాకి కిరికిరి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొడుతుంది. ట్రైలర్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఎవరేం పీకలేరు అంటారా? వాళ్ళేం పీకలేరు పక్క పెట్టేసి పుష్ప మళ్ళీ ఒక కేజీఎఫ్, ఒక బాహుబలి, ఒక దేవర ఆ కలెక్షన్ ఎంత కొట్టిందో దానికంటే ఎక్కువ కొడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఆ సినిమాలో దమ్ము అలా ఉంది కాబట్టి అంతా ఉన్నది. అప్పట్లో బాబు ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో. గంగమ్మ జాతర ఫైట్ ఎలా అనిపించింది మరి ట్రైలర్? ఆ గంగమ్మ జాతర కోసం చెప్తున్నా కదా, అదొక ట్రైలర్ మాత్రం చూస్తున్న గూస్ బంప్స్ వస్తుంది. మళ్ళీ మనం చూడడం అంతా బాగా ఉంది. అల్లు అర్జున్ మాత్రం ప్రాణం పెట్టి ఈ సినిమాలో మాత్రం చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ట్రైలర్ మాత్రం ముందుగా మరి బాహుబలి రికార్డు 2000 కోట్లు కొడుతుంది, 5000 కోట్లు కొడుతుంది. అప్పట్లో బాహుబలి కోట్లు కొట్టింది 2000 కోట్లు. దానికంటే ముందు దాడుతుంది, దానికంటే కొడుతుంది. 100% కొడుతుంది. ఫ్యామిలీ సినిమా కాబట్టి కొట్టాలి. మన తెలుగు పవర్ అనేది చూపించాలి. మళ్ళా పాప శ్రీలీల ఎలా ఉంది మరి? బాగుంది, చాలా బాగుంది యాక్టింగ్. మళ్ళా మన తెలుగు పవర్ అనేది మళ్ళా పుష్పతో చూపించాలి. ముందర దిగుతుర్రు. ఇది మాత్రం థియేటర్ నిలిచిపోతుంది. సినిమా మాత్రం ఆస్కార్ అవార్డు కొడతారు మళ్ళీ ఇంకోసారి. ఇంకా గంగమ్మ జాతర అంటే ఆ జాతరలో ఒక ఫైట్ ఉంటుందని హింట్ ఇచ్చారు, అండ్ సాంగ్ ఉంటుందని హింట్ ఇచ్చారు. ఆ గెటప్ లో రాఘవ లారెన్స్ గారు ఎలా చేశారు కాంచనలో, ఒక చాలా బాగా చేశారు కదా. ఆయన డాన్సరే, ఈయన డాన్సరే. ఒక డాన్సర్, నిజమైన డాన్సర్ ఆ వేషం వేస్తే ఎలా నాట్యం ఆడతారు అనేది మాకు లారెన్స్ గారు చూపించారు. అలా ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా సూపర్ గా ఉండబోతున్నారు ఆ నాట్యంలో అనేది నా అభిప్రాయం. ఇంకోటి అమ్మవారి వేషం వచ్చినప్పుడు అందరూ బాగా థియేటర్ లో బాగా అరిసుంటారు కదా, అప్పుడు ఎలా మీకు ఎలా అనిపించింది? కంపల్సరీ అద్దరు కొడతారు అనిపిస్తుంది. ఎందుకంటే చూస్తేనే హీరోయిన్ శ్రీలీల గారి ఐటమ్ సాంగ్ కానీ అది వేరే సాంగ్. కానీ ఇంకోటి ఇక్కడ ఏంటంటే శ్రీలీల కూడా నెంబర్ 1 డాన్సర్. తెలుసు, ఆల్రెడీ నిరూపించుకుంది కదా. అంటే సరైన హీరో తగలేదు. అవునవును, ఇది వీళ్ళిద్దరికి పోటీ బాగా ఉంటుంది. అల్లు అర్జున్ గారు వీళ్ళిద్దరి మధ్యలో టక్కపాటు చూడాలి. ఒకవేళ ఫ్యాన్స్ హట్ అయినా పర్వాలేదు, అల్లు అర్జున్ గారి కన్నా బాగా వేసినా కూడా అదే మెచ్చుకుంటారు అనిపిస్తుంది అల్లు అర్జున్ గారు. ఇంటర్వ్యూలో బాలకృష్ణ గారు ఇంటర్వ్యూలో చెప్పారు శ్రీలీల అమ్మాయి సూపర్ గా వేసిన డాన్స్. ఎందుకంటే యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తారు అల్లు అర్జున్ గారు కాబట్టి ఆయన హయాంలో ఆమె డాన్స్ చేయడం ఆమె అదృష్టం అనుకో. ఓవరాల్ గా అయితే సినిమాకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? సినిమాకి అయితే 3.5 అండి. 3.5 అంతేనా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? స్టోరీ వైజ్ గా కొంచెం ఎక్కువ లాగున్నా, సినిమా వైజ్ 3.5. సో మీరు 1-2 సార్లు అయితే చూస్తారా థియేటర్ లోనే? మీ ఫేవరెట్ హీరో ఎవరు మామూలుగా అయితే? నా ఫేవరెట్ హీరో జనవరి 14th వస్తున్నారు. సంక్రాంతి వస్తున్నాం. ఏంది వెంకటేషా? ఓకే, అప్పుడు అయితే ఇంకా మీకు కనిపించదు ఇక్కడ. అది క్లాస్ మూవీ కాబట్టి ఇవన్నీ వెరైటీ. ఇప్పుడు మాస్ మూవీ ఉంది.